ఐపీఎల్లో విరాట్ కోహ్లీ ఆధిపత్యం కొనసాగుతోంది. బౌలర్లపై స్టార్ ప్లేయర్ విశ్వరూపం చూపిస్తున్నాడు. నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. సీజన్ ఆరంభంలో ఒక్క మ్యాచ్ మినహా ప్రతి మ్యాచ్లోనూ కాన్ఫిడెంట్ గానే బరిలో దిగాడు. అందుకు తగినట్టే పరుగుల మోత మోగిస్తున్నాడు. తాజాగా పంజాబ్ కింగ్స్ పైన అదరగొట్టేశాడు. సెంచరీ మిస్ అయినా అభిమానులను ఖుషి చేశాడు. ఆరెంజ్ క్యాప్ ను తన దగ్గరే అట్టిపెట్టుకున్నాడు. సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు విరాట్ 12 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు సాధించాడు. 634 పరుగులను ఖాతాలో వేసుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఊపు మీదున్నాడు. సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో 2వ స్థానంలో ఉన్నాడు. రుతురాజ్ గైక్వాడ్ 11 మ్యాచ్ల్లో 541 పరుగులు చేశాడు. 3వ స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ నిలిచాడు. సీజన్లో హెడ్ 11 మ్యాచ్ల్లో 533 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ సైతం ఫామ్లో ఉన్నాడు. సీజన్లో 11 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 471 పరుగులు సాధించాడు. 5వ స్థానంలో కోల్కతా నైట్ రైడర్స్ ఓపెనర్ సునీల్ నరేన్ ఉన్నాడు. నరేన్ 11 మ్యాచ్ల్లో 461 పరుగులు సాధించాడు. సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా దూకుడు చూపిస్తున్నాడు. 12 మ్యాచ్ల్లో 460 పరుగులు సాధించాడు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ సైతం స్పీడ్ మీదున్నాడు. సీజన్లో ఇప్పటి వరకు 11 మ్యాచ్ల్లో 436 పరుగులు చేశాడు. కోల్కతా నైట్ రైడర్స్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ 11 మ్యాచ్ల్లో 429 పరుగులు సాధించాడు. 8వ స్థానంలో ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ సాయి సుదర్శన్ 9వ స్థానంలో నిలిచాడు. సీజన్లో ఆడిన 11 మ్యాచ్ల్లో 424 పరుగులు చేశాడు. 10వ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఉన్నాడు. పంత్ 12 మ్యాచ్ల్లో 413 పరుగులు చేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ 12 మ్యాచ్ల్లో 301 పరుగులు సాధించాడు. ముంబై ఇండియన్స్ ఆటగాడు తిలక్ వర్మ 12 మ్యాచ్ల్లో 384 పరుగులు చేశాడు. సీజన్లో 11 మంది ప్లేయర్లు 400కు పైగా పరుగులు సాధించారు. 600కు పైగా పరుగులను కోహ్లీ మాత్రమే చేశాడు. 500కు పైగా పరుగులను 3 ఆటగాళ్లు సాధించారు. పర్పుల్ క్యాప్ రేస్ ఆసక్తికరంగా సాగుతోంది. ముంబై స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్షల్ పటేల్ వెనక్కి నెట్టేశాడు. 2వ స్థానానికి పరిమితం చేశాడు. తొలి స్థానంలో ఉన్న హర్షల్ పటేల్ 12 మ్యాచ్ల్లో 20 వికెట్లు సాధించాడు. జస్ప్రీత్ బుమ్రా 12 మ్యాచ్ల్లో 18 వికెట్లు తీశాడు. కేకేఆర్ బౌలర్ వరుణ్ చక్రవర్తి, పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్షదీప్ సింగ్ 16 వికెట్ల చొప్పున సాధించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ నటరాజన్, ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ముఖేష్ కుమార్ చెరో 15 వికెట్లు తీశారు. కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్ సునీల్ నరేన్ 14 వికెట్లు సొంతం చేసుకున్నాడు. కుల్దీప్ యాదవ్, ప్యాట్ కమిన్స్, ముస్తాఫిజుర్ రెహమాన్, హర్షిత్ రాణా, ఖలీల్ అహ్మద్, చాహల్, శామ్ కరన్ కూడా 14 వికెట్ల చొప్పున సాధించారు.